ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే టైం వచ్చేసి 8 అవుతుంది. అండ్ నేనేమో చూడండి ఇలా ఏమంటే బుక్స్కి కవర్ వేసుకున్నాను అనమాట. అంటే మొన్న వర్క్ బుక్స్ తెచ్చుకోలేదు. సో వర్క్ బుక్స్ అయితే ఈరోజు మా ఫాదర్ తెచ్చారనమాట వెళ్ళి. సో తెచ్చాక ఇంకా నేను వర్క్ బుక్స్కి కవర్ వేసుకున్నాను. అండ్ కొన్ని టెక్స్ట్ బుక్స్కి కవర్ వేసుకోలేదు, ఎందుకంటే కవర్ ఆ టైంకి అయిపోయిండే. సో ఇంకా వేసేసుకొని స్టిక్కర్ అతికిచ్చేసి పెట్టేసాను. అండ్ నేను 7కి ఏమో స్టార్ట్ చేస్తే 6:40 ఏదో ఆ టైంకి అలా 1 అవర్ అవుతుంది స్టార్ట్ చేసి. ఈ టైంలో నేను 9 టెక్స్ట్ బుక్స్కి వేసాను అనమాట. సో మా చెల్లెలు ఏదో పిచ్చి పిచ్చిగా అంతా చేస్తుంది. అండ్ మా అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. నా కోసం ఇంగ్లీష్ రాసిస్తుంది మా అమ్మ. చూపిస్తామా అమ్మ నా కోసం రాస్తుంటే నేను చూపించకుండా ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అమ్మ నా కోసం అని రాసిస్తున్నారనమాట. ఇంట్లో పొద్దున పని అంతా చేసుకొని ఆల్రెడీ 2 బ్లౌజెస్ కుట్టి ఏదో ప్రశాంతంగా అలా కాసేపు కూర్చున్నానో లేదో అమ్మ రాసిస్తావా అని అడుగుతుంది. నాకు ఏం చేస్తా తప్పదు ఉంచుకోవాలి అని. కాదు ఫ్రెండ్స్, చిన్న కూతురు రాసిస్తా, చిన్న కూతురు అంటుంది కదా, అసలు ఆమెకు రాసింటే ఏముంటుందని జస్ట్ ఇట్లా రాసి అయిపోయింది. అండ్ అది కాక అండ్ ఏంటంటే ఇప్పుడు నేను చేసే నాకు చాలా ఇప్పుడు వర్క్ ఉంది. ఇప్పుడు 9th క్లాస్ అంటే దాదాపు ఎంత వర్క్ ఉంటుందో అందరికి తెలిసిందే. మా మ్యామ్ వాళ్ళు చాలా హోంవర్క్స్ ఉంటాయి, క్లాస్ వర్క్లు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, రన్నింగ్ నోట్స్ అంటారు, బుక్స్కి కవర్ వేయాలి, బుక్స్కి అవి వేయాలి. దాని అమ్మ అసలు ఒకరోజు పెడతా ఫ్రెండ్స్ నా హోంవర్క్ అంతా. ఏ మదర్ రాసివ్వరు. ఓకే, ఆ మదర్స్ వాళ్ళు పిల్లలకి హెల్ప్ చేయాలి. ఏమమ్మా నాకు తెలియదు, మా ఇంట్లో పనులు చేసుకొని మరి ఈ స్టిచ్చింగ్ చూసుకొని మమ్మీకి రాసియాలి. రోజు రాయాలి కదా అంటే రోజు ఇట్లా. మా అమ్మ అయితే నాకు 6th క్లాస్లో మా అమ్మ రాసిచ్చింది అనమాట సగం నోట్స్. బికాస్ ఆఫ్ అప్పుడు నేను చాలా బిజీగా ఉండే. అండ్ మా అమ్మ స్టిచ్ చేసి పెట్టినవి ఇక్కడ పెట్టేసింది. అండ్ నేను చూడండి మొత్తం ఇప్పుడు ఇల్లు ఎలా ఉంది చూడండి, ఎందుకంటే మనం బుక్స్ వేసి కవర్స్ వేసి ఇలా వదిలేసాను అనమాట. అండ్ ఇక్కడైతే సాంగ్స్ వింటూ అంతా చేస్తున్నాను పని అంతా. ఇదిగోండి చూడండి, ఇట్లా నా బుక్కులు తీసింది నలిపింది ఇట్లా వేసి. ఫ్రెండ్స్, ఇప్పుడే మా నాన్న వచ్చాడు అనమాట. అండ్ ఐషు ఎప్పుడెప్పుడు టార్చర్ చేద్దామని చూస్తుంది. ఇప్పటిదాకా మా నాన్న బయటకు వెళ్ళాడు కదా, టార్చర్ డ్యామ్ మిస్ అయింది ఐషు. సో ఇప్పుడు కవర్ చేసిద్ది అనమాట. టార్చర్ డ్యామ్ స్టార్ట్ చేసి ఇంకా చూడండి ఇంకా అట్లా ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది. అండ్ నేనైతే ఇప్పుడు బుక్స్ ప్రస్తుతానికి తీసి పెట్టేశాను, ఎందుకంటే బాగా ఆకలిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి తినేసి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ మా చెల్లెలు ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తుంటుంది. ఓకే నాన్న, సో తినేసి రెడీ అవుతాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు పిచ్చి పట్టింది ఎర్రగడ్డ వాళ్ళు చూసినా కనుక ఈ వీడియోని ప్లీజ్ తీసుకెళ్ళిపోండి. అండ్ మీ పేరెంట్స్ కూడా చూస్తారా ఈ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది అనమాట. అండ్ మేము టీవీలో టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ చూసుకుంటూ బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాం. సో నేను ఇది ఒక మిరాకిల్ అనమాట, 8th వండర్. యాక్చువల్గా ఇప్పుడు నేను మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. నేను పక్కన ఎవరు ఫ్రేమ్లో కొత్త ఎవరైనా అనిపిస్తున్నారా మీకు? యా, అంటే మేము ఎప్పుడైనా మేము ఒకరికి ఏమంటారు, ఎస్, నాకు బిర్యానీ అంటేనే చాలా చాలా ఇష్టం అనమాట. నాకు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బిర్యానీ చేయండి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు బిర్యానీ సినిమా ఎప్పుడు బోర్ కొట్టవండి. బిర్యానీ సినిమా అనేవి ఎప్పుడు ఇష్టమే కదా అండి. ఇంట్లో తినడం ఇష్టం అంటే నా భార్య చేతిలో తినడం ఇష్టం. ఈ బయట నాకు ఇష్టం ఉంటుందండి. నా భార్య చేతులు కొడితే ముందు ఏది పని చేయదు ప్లీజ్. సో తినేస్తాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను తినేస్తాను అనమాట మొత్తము. ఇప్పుడైతే టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ చూస్తూ కూర్చున్నాం అనమాట. అండ్ ఈ వ్లాగ్ ఇంతే, మరి నెక్స్ట్ వ్లాగ్ కలుసుకుందాం. అంటే లెట్స్ సీ యు, టాటా బై బై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. బాయ్.